హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ 'రావ్ బహదూర్'. ఇప్పుడే సినిమా చూసాను. సినిమా చూసిన తర్వాత ఇట్ ఈస్ జస్ట్ వన్ టైమ్ వాచబుల్ అని చెప్తాను. అంతకు మించి ఒక్క వర్డ్ కూడా ఈ సినిమా గురించి నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు అనంటే మీరే అర్థం చేసుకోండి. నాకు అంత పెద్దగా సినిమా ప్రాపర్‌గా లేదేమో. మేబీ కొన్నిసార్లు సినిమా డైరెక్షన్స్ వల్ల, లేదంటే సినిమా టాక్ వల్ల, లేదంటే సినిమా చూసిన తర్వాత అనిపించే ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా వేరైటీగా ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే వన్ టైమ్ వాచబుల్. అది కూడా ఫోర్సబుల్‌గా నేనైతే చెప్పను. జస్ట్ ఒక్కసారి మాత్రమే అని నేను చెప్తాను. ఇంకా ఎందుకిలా అన్నాను అంటే, సినిమా ఓపెనింగ్ విషయానికొస్తే మాత్రం చాలా ఎక్స్‌పెక్టేషన్స్ తోటి సినిమాకెళ్ళాను. సత్యదేవ్ యాక్టింగ్ అయితే 100% న్యాయం చేశాడు. తన బెస్ట్ ఈ సినిమాకి ఇచ్చేసాడని చెప్తున్నాను. ఎందుకంటే సినిమా మొత్తానికి పెద్ద ప్లస్ పాయింట్ ఏమైనా ఉన్నాది అంటే సత్యదేవ్ యాక్టింగ్ అండ్ ఈ సినిమాకి బీజీఎం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే, స్టోరీ లైను ఏముంటుంది అంటే, రాజు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి చాలా కాలం వరకు బతకాలనుకుంటాడు. ఎందుకలా బతకాలనుకుంటున్నాడు? అసలా రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ఎవరు? అసలా ఆ రాజకుటుంబం గురించి ఏం విషయాలున్నాయి? అన్నదే స్టోరీ లైన్. యాక్చువల్‌గా 'వెంకటేష్ మహా' తన ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నిటిలోని కూడా సినిమాని ఫస్ట్ నుండి ఏదో చిన్న కన్‌ఫ్యూజింగ్‌గా చూపిస్తూ లాస్ట్‌లోని ఒక ట్విస్ట్ తోటి సినిమా మొత్తం అర్థమైపోయేలాగా ఈజీగా చెప్పేస్తాడు. ఎగ్జాంపుల్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం'. మనం చూసిన ఈ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సినిమా మొత్తంలోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకేమీ అర్థం కాదు. కానీ ఒక లూప్‌లోనెళ్తున్నప్పుడు లాస్ట్‌లో ఒక ట్విస్టు సినిమా మొత్తాన్ని చేంజ్ అయిపోతుంది. సేమ్ అదే ఫార్ములాని ఈ సినిమాకి కూడా 'రావ్ బహదూర్' అనే సినిమాకి కూడా ట్రై చేశాడు. అది లాస్ట్‌లో బాగానే వర్కౌట్ అయింది. కానీ సినిమాని డైరెక్షన్ చేయడంలోని కొంచెం రాంగ్ స్టెప్ తీసుకున్నాడేమో అని అనిపించింది. ఎందుకిలా చెప్తున్నాను అంటే, ఫస్ట్ హాఫ్ అయితే చాలా కొంచెం ల్యాగ్‌గా అనిపించింది. స్టోరీని చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాని 2 పార్ట్‌ల కింద కాకుండా సింగిల్ పార్ట్‌లో చెప్పాలి కాబట్టి 2 గంటల 50 నిమిషాలు ఆ లెంగ్త్‌లోని మనం సినిమా చూస్తున్నప్పుడు 4 గంటల సినిమా లేదంటే 5 గంటలున్నాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్‌గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుండి సినిమా స్క్రీన్ ప్లే గాని, లేదంటే స్లో నరేషన్ గాని తగ్గించి ఫాస్ట్‌గా వెళ్తుంది. సత్యదేవ్ యాక్టింగ్ అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం వల్ల సినిమా జస్ట్ ఓకే అని చెప్పాను. సో, ఎమోషన్స్ ఈ సినిమాలోని పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అందుకనే ఇదొక పెద్ద మైనస్ పాయింట్ కింద ఉన్నది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని, స్క్రీన్ ప్లే గాని ఇవంతా బానే ఉన్నది. ఈ సినిమా మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ రావడానికి కారణం ఒకటి సత్యదేవ్ అయితే, 2 మహేష్ బాబు ప్రొడక్షన్‌లోన వచ్చిన ఈ మూవీ కాబట్టి మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ వెంకటేష్ మహా ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమాకి. సో, ఏ అంచనాలు లేకుండా ఒక కొత్త సినిమాని చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. సో, ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ నాకు పెద్దగా నచ్చలేదు. బీజీఎం బాగానే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ బానే ఉన్నది. కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవ్వలేదు. ఇదే ఈ సినిమా ఓవరాల్ రివ్యూ. 'రావ్ బహదూర్' అనే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం గాని, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం కానీ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.